టాలీవుడ్ లో చాలా మంది సీతలు వచ్చారు, కానీ మృణాల్ ఠాగూర్ ప్రతి ప్రేక్షకులలో ఇప్పటికీ సీతలాగే గుర్తుంటుంది. ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని పాత్రలు ఉన్నా సీత పాత్ర ఆమెకు ప్రత్యేకం. ఇక అటువంటి సీత పాత్ర పోషించిన సీతారాం సినిమాతో నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది మృణాల్. టాలీవుడ్ లో తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి ఆమెకి భారీ ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. హాయ్ నాన్న సినిమాతోనూ ఆకట్టుకున్న మృణాల్ విజయ్ దేవరకొండ జోడీగా త్వరలో ఫ్యామిలీ స్టార్ సినిమాతో పలకరించనుంది. ఇక ఫ్యామిలీ స్టార్ సినిమా విడుదలకి ముస్తాబవుతూ ఉండగానే మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నాయికగా ఆమె భారీ ఛాన్స్ కొట్టేసిందనే టాక్ బలంగా వినిపిస్తుంది. ప్రభాస్ నుంచి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి మారుతి డైరెక్షన్ లో రాజా సాబ్ ఆడియన్స్ ను పలకరించనున్నారు. ఈ రెండు సినిమాలపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ తన తదుపరి సినిమాను హనుమ రాఘవపూడి దర్శకత్వంలో చేయనున్నారు. సీతారామం సినిమాకి పనిచేసిన సాంకేతిక నిపుణులే ఈ సినిమాకి కూడా పనిచేయనున్నారట. ఇక కథనాయికగా మృణాల్ ఎంపిక జరిగిపోయిందని అంటున్నారు. త్వరలోనే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని చెప్తున్నారు.